అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉల్లి పండించడానికి 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని చెప్తున్నారు. కానీ అమ్ముకున్నామంటే మాత్రం కింటాలకు 600 రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళారుల కార్టెల్ దళారుల సిండికేట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న ఇద్దరు రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కారుకి, చంద్రబాబు గారికి ఇది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టంగా ఉన్నారు. 600 రూపాయల కంటే రావటం లేదు. చంద్రబాబు గారు డిఫరెంట్ అమౌంట్ మొదటి ధర 1200 అయితే ఆ డిఫరెంట్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారు ఇంతవరకు కూడా ఇదే రకంగా మాట్లాడడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇంతవరకు కూడా బకాయిలు ఉన్నాయి రైతులకి. గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది. మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉల్లి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు. అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇలా ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లికి ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్కెట్ వీళ్ళని కూడా తెస్తాం, అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు. ఉల్లి రైతులు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు?
వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ 1200 మొత్తము 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ నంతా దాచేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000, 2500 మద్దతు ధర ఉండాలి. లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా రాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక్క రైతుకు కూడా 1200 చేతిలో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాయకత్వం